ఈ టైంకి కూడా మళ్ళీ మీరు ప్రపోజల్ పెట్టండి, ఏమేమి ఉన్నాయో మేము మాట్లాడి దానికి ఏ విధంగా చేయాలో కూడా చేస్తామని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఏపీ వాళ్ళకి కానీ నా రిక్వెస్ట్, గతంలో ఎట్లా జరిగిందో నాకు తెలియదు, ఇక్కడ నుంచి మాత్రం గట్టిగా ఉండాలా. ఇప్పుడులాగా మస్టర్లు కేసి మీరు మీటింగ్లకి జనాలు పంపించడం అనేది పక్కన పెట్టండి. గవర్నమెంట్ డబ్బు ఏ పార్టీ అధికారం వచ్చి ఆ పార్టీకి మీరు మస్టర్లు వేసి జనాలను తోడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకా అటువంటిది మాత్రం చేయొద్దని చెప్పి ఏపీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి చెప్తున్నా, మీ గతంలో ఏదైనా రాజకీయ పార్టీలతో మీకు సంబంధాలుంటే దయచేసి ఎక్కడ వెళ్ళిపోండి. మీరు పాత ప్రకారం చేయాలంటే కుదిరే పరిస్థితి కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా, పాత ప్రకారం పరిస్థితి కాదు. గతంలో ఎవరు నాయకులు మనం పట్టించుకోవాలా, వాళ్ళ పనులు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు రెండు విషయాలు ఖచ్చితంగా చూస్తారు. మీరు ఉద్యోగాలకు ప్రమాదం తీసుకోవద్దు. మీరు కూడా మీ సీసీలకు కూడా చెప్పండి, తెలుగువాళ్ళు ఉంటే దయచేసి రాజకీయాలు చేయొద్దు. ఎందువల్లంటే మీరు 5 సంవత్సరాలు పడిపోయారు, ఇంకా రాజకీయాలు అనేది కుదరదు. దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ కూడా మీతో ఉంటారు, మీకు కోఆర్డినేషన్ చేస్తారు. దయచేసి వాళ్ళ ప్రకారంగా మీరు పోండి. అట్లాగే మా వాళ్ళైనా సరే మీకు ఉద్యోగాలకు ఇబ్బంది జరిగే విధంగా ఏమైనా చెప్తే రూల్స్ చేయొద్దు. ఇక్కడ ఉన్న అందరూ పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఎండి వాళ్ళు కూడా చెప్తున్నాను సార్, మా వాళ్ళు ఏమన్నా మీకు ఇబ్బంది కలిగే పని చేస్తే మీరు చేయొద్దు. ఏదైనా సరే రూల్స్ ప్రకారం చేయాల్సింది తప్ప రూల్స్ విధంగా చేసే పరిస్థితి అని చెప్పి అందరికీ ఇప్పుడు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఉద్యోగాలు పోతే మేము కాపాడేవాళ్ళం కాదు, కాబట్టి ఉద్యోగాలు కాకుండా చేసుకోండి. గతంలో తప్పులు చేసింది ఉద్యోగాలు పోతే మా సంబంధం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేసింది ఐడెంటిఫై కూడా ఎక్కడైనా ఉంటుంది. ఏం వదలరు, ఏ డిపార్ట్మెంట్ ఏం చేశారు అన్ని కూడా బయటకు తీస్తారు. ఏం దాంట్లో ఉంటాం మాట్లాడు. అప్పుడు ఉద్యోగాలు పోతే మా సంబంధం కావాలి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల్లో మీరు 2 సంవత్సరాలు ఉంటారో నాకు తెలియదు, కానీ ఉన్నంత వరకు జాగ్రత్తగా పేదవాళ్ళకి పనిచేయండి. పేదవాళ్ళు ఇగ్నోర్ చేయొద్దు, పేదవాళ్ళని ఆఫీస్ చుట్టూ తిప్పుకోవద్దు. అట్లాగే ముఖ్యంగా ఈ 2 కోట్ల ప్రపోజల్లో కూడా ముందు ఎస్టీ కాలనీకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎస్టీ కాలనీస్, తర్వాత ఎస్సీ కాలనీస్, తర్వాత బీసీ కాలనీస్. ఈ 3 వాళ్ళకి, ఈ 3 క్యాస్టులకి ఖచ్చితంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలా 2 కోట్లు. అంతేగాని మా నాయకుడు చెప్పిన వాటికి ముందు రోడ్డు వేసిన కుదరదు. అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. మొత్తం మా వాళ్ళు ఇచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వెరిఫై చేసి అక్కడ ఉంటే తీసేయడం జరుగుతుంది. అందరూ కూడా తెలియజేస్తున్నా, దయచేసి ముందు ఎస్టీ కాలనీలో పెట్టుకోండి, తర్వాత ఎస్సీ కాలనీలు, తర్వాత బీసీ కాలనీలు. తప్ప మీ ప్రకారంగా మీరు పెట్టుకుంటే మాత్రం అది కుదిరే పని కాదు. అట్లాగే ఏపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మ్యాక్సిమం గ్రామంలో ఉన్న నాయకులతో మాట్లాడండి, మాట్లాడి ప్రపోజల్ తీసుకోండి. తర్వాత మేము మాట్లాడుకొని కూర్చొని ఏమేమి పెట్టాలో ఏమేమి చేయాలో మా నాయకులతో మాట్లాడి మేము చేస్తాము. అంటే ఖచ్చితంగా పేదవాళ్ళు న్యాయం చేస్తారు. 2 కోట్ల మండలానికి ఇచ్చి మీరు ఎక్కడో దాన్ని పెద్దవాళ్ళు పెట్టిస్తే కుదిరే పని కాదు. కాబట్టి మీరు దయచేసి 2 రోజుల్లో సార్ చెప్పినట్టు 2 రోజుల్లో ఖచ్చితంగా ఆ సంబంధించిన నాకు చెప్తే మీరు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. మేమే కాదు, మీ దృష్టికి కూడా చాలా వచ్చి ఉంటాయి సమస్యలు. మీరు కూడా పెట్టండి. ఒకవేళ అది అయితే ఓకే దాన్ని పెడతాం. అంటే మీకు పెట్టేదానికి మీకు అధికారం లేదని ఉన్నాయి. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. ఫలాదాన్ని అడిగారు మమ్మల్ని, అది ఇంపార్టెంట్ అని చెప్పి మా వాళ్ళతో మాట్లాడి అది ఓకే ఫైల్ చేస్తాం. మా వాళ్ళదే ఏకైకం లేదు గారు, మీ వాళ్ళు కూడా ప్రపోజల్ ఇస్తే చూసుకొని చేస్తాము. అలాగే ముఖ్యంగా పార్టీ నాయకులు తెలియజేస్తున్నా, మీ మండలాల్లో జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మంది కూటమి ప్రభుత్వం, అచ్చంగా తెలుగుదేశం ప్రభుత్వం కాదు, మంది ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కలుపుకొని చేయండి. కలుపుకొని చేయకపోతే కూడా ఇబ్బందికరం. నా దృష్టికి ఏమాత్రం తీసుకురావద్దు. మీరు లోకల్గా కోఆర్డినేట్ చేసుకొని, జనసేనలో కూడా బీజేపీ వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు, వాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చుంటారు వాళ్ళ గ్రామాల్లో. కాబట్టి అవి కూడా దయచేసి పార్టీ తీసుకొని వాళ్ళతో మాట్లాడి అవి కూడా ప్రపోజల్ పంపించండి. ప్రపోజల్ పంపించుకుంటే ఇబ్బంది పడతాం అందరం కూడా. కాబట్టి మనం ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మీకు తెలుసు. ఈ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారిది,
దాని దృష్టిలో పెడుతూ మీరందరూ కూడా చేసే బాగుంటుంది. జనసేనలో కూడా తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా అందరూ వేదికమైనటువంటి పార్టీ అధ్యక్షులందరూ కూడా తెలియజేస్తున్నారు. బీజేపీ జనసేన అట్లాగే మీరు 5 సంవత్సరాలు మాకు ఏం పని లేదు, ఏ ఇరిగేషన్ చేసే పని లేదు, ఎక్కడ వర్క్ చేసే పని లేదు, అంతే కదా. 5 సంవత్సరాలు గమ్ముండారు, వర్షంలో చేసుకుంటే గమ్ముండారు. కొత్త వర్షం కూడా ఒక్కడ కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటున్నాం అయినా మీ అందరికీ కేంద్రీయ పని చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 2 నెలల తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ఏ విధంగా ఫండ్స్ తెచ్చామో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ ఫండ్స్ ఈసారి తీసుకొస్తాం. ఖచ్చితంగా మనం ఈ కాన్స్టిట్యూన్సీలో కొన్నిసారి దాదాపు సంక్షేమ అభివృద్ధి 2 కోట్లు చేశాం. సంక్షేమం ప్లస్ అభివృద్ధి అయినా ప్రజలు మనం తిరస్కరించారు. కాబట్టి అభివృద్ధి కాదు ప్రధానం, జనాలతో కూడా మార్పు, అలాగే క్రేజ్, నాయకుల క్రేజ్ నిరూపించారు. తర్వాత తెలుసుకున్నారు, తప్పు తెలుసుకొని మళ్ళీ ఎన్డీఏకి ఈరోజు అధికారులు వచ్చారు. కాబట్టి ఈరోజు ఎంతో నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఫామ్ అయింది. ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మన ప్రజల నుంచి. ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. మీరు చేసినప్పటి నుండి నేను కూడా మా నాయకులతో కూడా మాట్లాడకపోతున్నా, మా ఇంపార్టెంట్ నాయకులతో కూడా ఉదయం నుండి ప్రజలు తండోపతంగా వస్తున్నారు. ఎప్పుడు కాస్తుందో తెలియదు. అది ఆగితే కూడా మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి అంత నమ్మకంతో ప్రజలు అందరికీ వస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని 100% మనం కూడా చేయకూడదు తెలిసేదాన్ని. వచ్చిన దాంట్లో 50% అన్నా చేస్తే మనకు కూడా మంచి పేరు, ఎన్డీఏకి మంచి పేరు, మీ అందరూ కూడా మంచి పేరు. కాబట్టి అధికారులు ఆ కోపం చేసి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. నేనైతే ఒకే నా దృష్టి అంతా ఒకటే, పేదవాడికి